ముందుగా మన తొలి ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. గత వారం దాటిపోయింది, దగ్గర 8 రోజులు అవుతున్నట్టుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏ యూట్యూబ్లోకి వచ్చినా కానీ, ఏ పేపర్లో చూసినా కానీ ఆయన ముచ్చట రాని రోజు అయితే లేదు. 8 రోజుల నుంచి నిజంగా కూడా ఎంత పెద్ద క్రిమినల్ చచ్చినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు చచ్చినా, ఎవరు చచ్చినా కూడా పోస్ట్మార్టం అనేది 2 రోజులు 48 గంటలు లేదా 3 రోజులలో పోస్ట్మార్టం అనేది బయటకు వస్తుంది. దగ్గర 8 రోజులకు వచ్చింది. ఇప్పటిదాకా అధికారికంగా మాత్రం పోలీసు వాళ్ళు మాత్రం ప్రకటిస్తలేరు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు మరి ఏం చేస్తారు ఏమో నాకైతే తెలుస్తలేదు. కానీ అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఎవరైనా ఆపుతురా అర్థం కాని ముచ్చట. ఇక ఒగోగా ఆయన అంటాడు, బాగా తాగి చచ్చిండు. ఒక ఆయన అంటాడు ఆయనకు తాగుడు అలవాటే లేదు, మొత్తం ఆయన ఎమ్మడి తిరిగినోళ్ళ లెక్కనే చెప్తూ. ఇక ఒక ఆయన అంటాడు, ఇంకో తాగి సోలు తప్పుతుంటే నేనే కొన్ని నీళ్ళు ఇచ్చి చక్కగా పో అని చెప్పిన, జెర్సేపు ఆగంటే ఆగుకుంటూ పోయినాను ఒక ఆయన అంటాడు. ఇట్లా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. నాకు తెలిసి వీళ్ళ ఛానల్ బంద్ చేసుకొని సిబిఐలో పనిచేస్తే జర దేశానికి ఏమైనా ఉపయోగం ఉంటుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. నిజంగా కూడా వాళ్ళు ఈ వార్తలు చదివేది పక్కకు పెట్టి సిబిఐలో పోలీస్ డిపార్ట్మెంట్ చేరితే బాగుంటుందేమో. పోలీసు వాళ్ళకి తెలియని నిజాలు వీళ్ళకి తెలుస్తున్నాయి. అవి నిజమో అవ్వదో మాకైతే తెలియదు. కానీ ఆయన అసలు చచ్చిపోక ముందుకే చచ్చిపోయిండు. ఆయన కొందరు ఎట చచ్చిపోయిండు ఏం కాదు, అప్పుడే ముందుగానే డిక్లేర్ చేసి రోగలు. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, దగ్గర 8 టోల్గేట్ దాటిండు ఆయన. మొత్తం కలిసి 13-14 సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఆయన. అంటే ఆయనేమో మంది మనకైతే తెలియదు, ఆయనే అని చెప్తా ఉన్నారు. ఇదైతే వాస్తవం కదా. కొంతమంది ఏమంటారంటే పగడాల ప్రవీణ్ మంచి స్టిఫ్గా ఉంటాడు, గంత బొర్ర ఎక్కడ ఆయనకు బొర్ర ఉన్నది ఏముండదు అని కొందరు అంటారు. ఆయన వేసుకున్న జాకెట్ వేరే ఉన్నది, అందులో పోయినది ఒకటి. సరే, ఆ లెక్క ప్రకారంగా చూసుకుందామంటే ఇప్పుడు ఏలూరు వైన్ షాప్ కాడ మొత్తం టిష్యూ మొత్తం గానే ఉంది. ఏలూరు వైన్ షాప్ కాడ 10 గంటల నుంచి 10:05 10:15 వరకు 10:15 పెట్టుకుందాం చీకట్ల. 10:15కు మందు తీసుకుంటా అని చెప్పిండు. మందు తీసుకొని ఆయన మందు ఎప్పుడు తాగిండు, మరి మందు తీసుకున్నప్పుడు తాగాలి కదా. మందు తీసుకొని 10:15కు బయటికి వెళ్ళి ఆ నుంచి సుమారు 54 కిలోమీటర్లు ఉంటుందంట. అదేంది ఆయన పోవాల్సింది నల్లచెర్ల. ఆడ కూడా ఒక సీసీ కెమెరా ఫుటేజ్ అవుతుంది కదా. ఆ నల్లచెర్లలో 54 కిలోమీటర్ల దూరాన్ని ఈ తాగి ఉండే మళ్ళా బండికి లైట్ లేవా, హెడ్లైట్ అయితే లేదు కదా, ఇండికేటర్ మీద పోవాలి ఆయన. మరి ఒక ఇండికేటర్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బండి అనుకుంటా ఆయనది, బుల్లెట్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఇండికేటర్ వేసుకొని ఎంత టైం పడుతుంది మొత్తానికి? దాదాపుగా 50 నిమిషాలు పడుతుంది. ఈ 50 నిమిషాలలో 54 కిలోమీటర్లు పోతుండొచ్చిన వలన తాగే ఉండేగా. మరి ఈడ మందు తీసుకున్న ఆయన 50 నిమిషాలలో ఆడెట్ట తేలొచ్చు ఆయన? అసలు ఆయననే కావచ్చునా? ఒకసారి మనం కూడా చిన్న లాజికే. ఇప్పుడు మందు అయితే తీసుకుంటా అని చెప్తుండు వైన్ షాప్ ఆయన. ఏమేమి తీసుకుంటా అంటే 2 కోటర్లు తీసుకుండు, 2 బీర్లు తీసుకుండు, 2 టీన్ బాటలు తీసుకుండు, 5 కషం బిషం అన్నీ తీసుకొని పోయిండు. మరి ఒక్క వ్యక్తి అయితే గిన్ని రకాల కల్తీ అయితే తాగరు. ఒకవేళ తాగే అలవాటు ఉందనుకో, సరే తాగితే తాగిండేమో. ఈ తాగుండి కనీసం హెడ్లైట్ కూడా లేకుండా ఆయన 54 కిలోమీటర్లు అంత పెద్ద బస్సులు లారీలు వచ్చే తిరిగే దగ్గర ఒక వ్యక్తి పోతుండొచ్చిన అట్లా. ఇక ఇంటోళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? అన్యం పుణ్యం భగవంతునికి ఎరకయ్య, మా భర్తను చంపిన వాళ్ళని దేవుడే కాపాడాలి, దేవుడే శిక్షిస్తాడని ఆమె అంటారు. అసలు మరి ఆమె వాళ్ళని బెదిరించిరా, లేకపోతే ఆమె కూడా గట్టిన ఫిక్స్ అయిందా తెలవాలి కదా. కానీ ఏ పోలీసు వాళ్ళు కూడా అధికారికంగా ప్రకటిస్తలేరు. కానీ ఆ నుంచి వెళ్ళి ఆగిండు, నీళ్ళు కొనుక్కుండు, ఆడపోయి కూర్చుండు. ఆ కూర్చున్న కాడికి వెళ్ళాక మళ్ళీ ఒక వీడియోలో అవపడ్డది. ఆయన దగ్గర 70-80 కిలోలు ఉంటట్టుండు. ఏదో ఆ ఫోటో ప్రకారంగా చూస్తే అది ఒక గింతే ఉంది ఆడ కూర్చునే కాడ బెత్తడు. ఈ బెత్తడి మీద కనీసం 3 గంటలు కూర్చున్నా చెప్తారు. 3 గంటలు గిసొని దాని మీద కూర్చుంటుండొచ్చునా? చిన్న ముచ్చట ఆలోచించాలి మనం కూడా. కూర్చుంటుండొచ్చునా? మరి కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి పోయి ఫోటో కొట్టిన ఆయన అది కూడా చెప్పాలిగా. మరి ఒక వైన్ షాప్లో మందు తీసుకొని నేనే పోయినా అనుకో, ఒక వైన్ షాప్లో మందు తీసుకొని పోయి చచ్చిపోయినో లేకపోతే చంపినో, మరి పలానోడు మందాగి వైన్ షాప్ కాడ మందాగిండు, మరి జర ఫోటో ఇస్తావా అని ఈ ఊళ్ళో ఒక పెద్ద మనిషి పోయిండు అనుకో, ఇస్తారా? ఏదైనా ఛానల్ ఆయన పోయి అడిగి ఇస్తారా?
పోలీసు వాళ్ళు పోతిస్తారు, ఇది వాస్తవం, అవునా కాదా? మరి ఈ 2-3 ఛానళ్ళకు ఫోటోలు ఎడికెళ్ళి దొరికినట్టు, ఆ వీడియోలు ఎడికెళ్ళి దొరికినట్టు జనాలని పిచ్చిలోళ్ళని చేస్తురా, లేకపోతే ఆ సత్యనారాయణ పిచ్చిలోని చేస్తురా, నిజంగా ఆయన వాళ్ళని చంపితే మరి వాళ్ళని దాచిపెడుతురా? ఇదంతా అసలు ఎవరి కోసం చేస్తారు ఏం కాదు, ఎవరికి అర్థం కాని ముచ్చట. ఇప్పటిదాకా ఏ ఒక్క పోలీస్ ఆయన అయినా కానీ బయటకు వచ్చి ఇంకో గిట్ల అయింది గిట్ల పోయింది అని ఓపెన్గా ఒక 10 నిమిషాలు చెప్పినా లేడు, ఉన్నాడా? ఉంటే వాళ్ళు ఏమంటారు, వెళ్ళిండు అటు వెళ్ళిండు సీసీ కెమెరాలు అక్కడ అవుపడ్డారు, మేము కూడా చూసినాం, ఆయన లెక్కనే ఊహా చిత్రాలు ఉన్నాయి అంతవరకే అని అన్నాడు. కానీ ఈయననే వెళ్ళిండు, ఈయననే బండి వీకెళ్ళి కింద పడ్డాడు, ఈయననే బండి ఏదో గుర్తిరని బండి వచ్చి గుద్దిపోయింది, ఈయన చచ్చిపోయాడు అని చెప్పొస్తున్నా ఒక పోలీస్ ఆయన చెప్పడు. కానీ చెప్పేది ఎవరంటే ఒక 3-4 ఛానళ్ళు. నిజంగా కూడా ఈ ఛానళ్ళకు ఒక్క గిట్ట పెడతాను, ఈ ఛానళ్ళకు నేను ముందుగానే చెప్పిన, మీరు ఈ ముచ్చట బంద్ చేసుకొని నిమ్మలంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చేరు. నిమ్మలంగా దేశంలో చాలా క్రిటికల్గా సంబంధించిన హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు ఎన్నో జరుగుతుంటాయి. జర గైట్ కూడా గిట్ట బయట పెట్టరు, ఆదిరిపోయి పెట్టాలి కదా. మరి ఇది ఒకదాన్నేనా? అసలుకు ఆ పగడాల ప్రవీణ్ అంటే ఆయన దాదాపుగా రాష్ట్రంలో ఆ క్రిస్టియన్ మతస్థులకు తెలిస్తే కొంతమంది తెలియవచ్చు, లేకపోతే ఆయన దోసగాల తెలియవచ్చు. కానీ ఈ 7-8 రోజుల నుంచి మాత్రం రాష్ట్రం మొత్తం ఒకటే పని. ఇక ఈయన చచ్చిపోయిన కాడి నుంచి హిందువులు చంపొస్తున్నా అని కొందరు అంటారు, ముస్లిం చంపొస్తున్నా అని కొందరు అంటారు, క్రిస్టియన్లో ఉన్న వాళ్ళే చంపొస్తున్నా అని కొందరు అంటారు. మరి ఆయన చచ్చిపోతే ఎవరికి పాయిదా? హిందువులకు పాయిదనా, ముస్లింలకు పాయిదనా, క్రిస్టియన్లకు పాయిదనా? ఎవరికి పాయిదా? ఆయనకున్న శత్రువులు ఎవరు? ఆయన ఫోను, ఇప్పుడు ఆయన ఫోన్ ద్వారా ఇది పైసలు పోయినాయి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే లేదు ఆయన ముందుగానే చంపి 3-4 గంటలు చిత్రహింస పెట్టి చంపే ముందల నీ ఫోన్ లాక్ నెంబర్ చెప్పు అని లాక్ నెంబర్ కనుక్కొని ఆయన ఇది ప్యాటర్న్ కనుక్కొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఆయన జాకెట్ వేసుకొని ఆయన లెక్కనే పోయి మందు కొనుక్కొచ్చినని కొంతమంది అంటారు. లేదు ఆయనే తాగుతున్నాడు కొంతమంది అంటారు. అసలు ఇది ఎక్కడ పోతుంది ఈ కేసు, ఏం కథ అనేది జనాలను అయితే ఈ వారం 10 రోజుల నుంచి అయితే మెంటల్గా గురి చేస్తారు. కానీ మరి నిజం ఎప్పుడు తెలుస్తుందో ఏం కాదు మనకైతే తెలియదు. కానీ నిజంగా ఒకవేళ ఆయన హత్య చేసిన వాళ్ళకు కంపల్సరీగా శిక్ష పడాలి, ఇది మాత్రం తథ్యం. కానీ ఉత్త పుణ్యానికి గుండాలు ఎత్తేసా కూడా ఇది కూడా పాపమే. ఒక 5-6 తలిగిరు ఆ సోషల్ మీడియాలో, ఆ టీవీ కాడ కూర్చుంటారు, హేడ్ తాగి చచ్చిండని రిపోర్ట్ వస్తాను ఒకటి అంటాడు. ఒరే ఇటు చచ్చిపోయిండో లేదో ఇంకా జనాలకు తెలవగానే పాయే, తాగి చచ్చిపోయిండని ఎట్ట డిక్లేర్ చేస్తారు వీళ్ళు కొంతమంది. ఆయన ఎట్ట చచ్చిండో, యాక్సిడెంట్ అయిందో ఏం కాదు అని వాళ్ళ ఇంటి పోయి ఎంక్వైరీ చేయించి మా భర్త మరి యాక్సిడెంట్ చచ్చిపోయిందా, వాళ్ళని చంపిరా, ఆడ పోయి బాడీ చూస్తే బండి ఈయన మీద పడ్డదా, ఈయన మీద బండి పడ్డా, లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలినాయా, ఇవన్నీ చూసినాక ఏమైనా అనుమానం వస్తే అప్పుడు వాళ్ళని కేసు చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నిజంగానే సార్ మరి అనుమానాస్పదంగా ఉన్నది మరి జర పంచనామా చేయరు అని అంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కానీ దొంగోడంటే సంకలు కూర్చున్నాడు కొంతమంది, తాగుడు అలవాటు బాగా ఉంది ఆయనకు, గతంలో ఆయన మాఫియా డాను. ఇవన్నీ కొన్ని ఛానళ్ళనే చూపిస్తారు, ప్రధానమైన ఛానళ్ళ రాదు, ప్రధానమైన పేపర్లో రాదు, ఏమైనా చిన్న ఛానళ్ళు కొన్ని తగిలినాయి. ఆ ఛానళ్ళల్లో ఎంతసేపటి కాల ఏమంటారు రేటింగ్ పెంచుకోవడం కోసమో లేకపోతే అలా వ్యూస్ పెంచుకోవడం కోసమో 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం జనాలు మొత్తం పక్కదారి పట్టిస్తారు. మరి దీనికి అంతం వేయడం ఉందో ఆరంభం వేయడం ఉందో మనకైతే అర్థమవుతలేదు. నిజంగా కూడా ఇప్పుడు ఆయనది ఏది మొబైల్ది ఏమంటారు ప్యాటర్న్ తెలుసుకోనా, లాక్ నెంబర్ తెలుసుకొని కొడితే ఆయన కొట్టిరేమో, కొడితే లేదు చంపిరేమో, చంపే ముందర మరి ఆయన జాకెట్ కూడా విక్కొని ఇంకోటి వేసుకొని పోయి ఏం లేక కొన్ని సినిమాలలో జరుగుతుంటుంది కదా, అటగిట చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు, నిజం కూడా కావచ్చు. ఏదైనా కానీ పోలీసు వాళ్ళు అంతిమంగా చెప్పిన దాకా మనం ఒపిక పట్టాలి అంతవరకు. కానీ ఉత్త పుణ్యానికి ఊకనే ఏది మనసు ఎవరు కావాలో కనబడితే వాళ్ళ మీద గుండాలు ఎత్తేసి వీళ్ళే చేసిరు, ఈ మతం వల్ల చేసిరు, ఆ మతం వల్ల చేసిరు, ఇవన్నీ చెప్పడం అయితే దాదాపుగా కొన్ని ఛానళ్ళు మీరు బంద్ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీరు నిజంగా కూడా ఇంత లోతుకెళ్ళి ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేయాలంటారా దాన్ని అటగిటి చేసేది ఉంటే ప్రతి ఒక్క కేసును కూడా మీరే సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది మరి, అంతే కదా. ఇప్పుడు ఎవరికి తెలియని ముచ్చట్లు వీళ్ళకే తెలుస్తున్నాయి. అర్థమైందంటే ఇప్పుడు వీళ్ళ ఛానళ్ళ పుణ్యమా అంటే జనాలకు లేని అనుమానాలు వస్తున్నాయి. అరే పోలీసు వాళ్ళు చెప్పే ముందుకి వీళ్ళటే చెప్తుర్రు అంటే వీళ్ళకి ఏమైనా లింక్స్ ఉండొచ్చునా, చంపిన వాళ్ళకి కానీ లేకపోతే సచినాయనకు కానీ లేకపోతే చంపించిన వాళ్ళకి కానీ ఎక్కువ ఇసుంటే అనుమానాలు. మరి సచ్చిండా
సంపీరా సంపబడ్డా అది ఇంకేవనికి తెలిసి రాలే ముచ్చట. కానీ ఒకటైతే వాస్తవం, ఏది ఉన్నా కానీ 2 లేదా 3 రోజులలో పోస్ట్ మార్టం రావాలి. కానీ ఇప్పటిదాకా వస్తలేదంటే దీని ద్వారా జనాలు ఇంకా అనుమానపడుతున్నారు. మరి పోస్ట్ మార్టం ఎందుకు వస్తుంది? ఇక పోలీసులే చెప్పాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చెప్పాలి. కానీ ఏదైనా కానీ అంతిమంగా తీర్పు వచ్చిన దాకా 4 రోజులు ఓపిక పడితే అందరికి మంచి జరుగుతుంది. ఇక ఉంటే ప్రజలారా, నిజంగా కూడా ఆయనని చంపబడితే మాత్రం చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. లేదు దేవుడే తీసుకపోతే దానికి ఓడి చేసేది ఏం లేదు. కానీ ఉత్తపుణ్యానికి మాత్రం కొన్ని ఛానళ్ళు అయితే బదనాం అవుతున్నాయి. ఇదైతే పక్క. చిత్రం ఏంటంటే ఈ పగడాల ప్రవీణ్ కేసులో ఆయన ఏడంగా పోయినా కానీ మరి ఈయన పోయిన కాడ సీసీ కెమెరాలు ఉన్నాయా, లేకపోతే ఈయన పోయే దగ్గరికే సీసీ కెమెరాలు తీసుకొచ్చి పెట్టినా తెలియదు. ఈయన తోపంటి పోతుంటే మాత్రం ఏడపోయినా కానీ ఇట్ట సోలుకుంటూ పోయేటట్టే వీడియోలు వచ్చినాయి. మళ్ళీ వైన్ షాప్ కాడికి పోతే మాత్రం మంచిగా నాకే పాపం తెలుసు చక్కగా నిలబడిపోయినట్టున్నాయి. ఇలా కూర్చున్న కాడనేమో మొత్తం మన ఏమంటారు రోగబోజ కోడిపిల్ల లెక్క తలకాయ నెలకేసుకుంటు. ఏడ కూడా హెల్మెట్ అయితే తీయలే. ఆ మాస్క్ తీస్తలేడు, హెల్మెట్ తీస్తలేడు. మరి ఎందుకు తీస్తలేడు? నిజంగా మరి ఆయన ప్రవీణేనా, లేకపోతే ప్రవీణ్ లెక్క మరి ఇంకోలాంటి తీసుకొచ్చి పెట్టిరా? చూడరు మీరు బాగా సీసీ కెమెరాలలో. ఏడైతే రోడ్ పాయింట్ పోతాడో ఆడ పోయే కాడ మాత్రం సోలుకుంటూనే పోతుండు అక్కడిక్కడ. కానీ మరి వైన్ షాప్ కాడ ఇప్పుడు ఒకటే దగ్గర మందు కొనలేదు కదా. అంటే నిన్నమని వచ్చిన వార్తల ప్రకారంగా 3-4 తావులలో మందు కొనడు అని చెప్పి మరి కొన్నోడు అలా తాగిపోవాలి కదా. మరి తాగిపోయినప్పుడు ఏడ సోలుతలేడు. బండి నడుపుతాడేమో సోలుతాడు పోతుంది, వైన్ షాప్ కాడిపోతే మాత్రం చక్కగా పోతాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం కథ? నిజంగా ఇది రామ్ గోపాల్ వర్మ తీసినా కానీ ఈ సినిమాని ఇంత బాగా తీయపోనేమో. మరి ఇంట్లో నిజమేంతో అబద్ధమేంతో ఇక పోలీసులు పోస్ట్ మార్టం తీసిన దాకా అయితే తెలియకుండొచ్చు.